ఒక డిఫరెంట్ ఏంటంటే ట్రిక్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ హోస్టింగ్లో ఇక్కడ వర్డ్‌ప్రెస్ ఆప్టిమైజ్డ్ హోస్టింగ్లో మనకి ఏంటంటే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు. షేర్డ్ హోస్టింగ్ కంటే కూడా ఎక్కువగా వర్డ్‌ప్రెస్‌కి ఇస్తున్నారు. సో అదొక బెస్ట్ ఆప్షన్. సో చాలామంది తెలియక షేర్డ్ హోస్టింగ్ పర్చేజ్ చేస్తున్నారు. సో ఎవరైనా కానీ ఇప్పుడు పర్చేజ్ చేయాలనుకుంటే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బ్లాక్ ఫ్రైడే సేల్ గురించి మాట్లాడదాం. సో బ్లాక్ ఫ్రైడే అనేది ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది. సో మీరు ఏదైనా కానీ హోస్టింగ్ కానీ డిజిటల్ టూల్స్ కానీ ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం. సో ఇప్పుడు మిస్ అవ్వకుండా పర్చేస్ చేయండి. ఎందుకంటే మీకు ఇప్పుడు చాలా అంటే చాలా డిస్కౌంట్స్లో ఉన్నాయి హోస్టింగ్స్ అనేవి అండ్ టూల్స్ అనేవి, సర్వీసెస్. సో ఇక రీసెంట్గా చేసిన వీడియో అయితే ఉందో ఇందులో అప్పుడు మనకి చాలా హోస్టింగ్ కంపెనీస్ అనేవి ఇంకా సేల్స్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ప్రతి కంపెనీస్ హోస్టింగ్ సేల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి అండ్ ప్రతిదీ కూడా ఆన్లో ఉంది. అండ్ రీసెంట్గా ఈ హోస్టింగ్ బ్లాక్ ఫ్రైడే డీల్స్ గురించి వీడియో చేసేటప్పుడు ఆ వీడియో చాలా బాగా వెళ్ళింది, చాలామంది చూశారు అండ్ చాలా సేల్స్ కూడా అయ్యాయి. చాలామందికి ప్రీమియం థీమ్స్ అండ్ ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ రిసిప్ట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి అందరికీ పంపించేశాను. సో మీ మెయిల్స్ చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ ఇంకెవరైనా పర్చేజ్ చేసి పంపించిన వాళ్ళు ఉంటే పంపించండి, మెయిల్స్కి పంపించండి, నేను కన్ఫర్మ్ చేస్తాను. అండ్ మీలో కూడా ఎవరైనా పర్చేజ్ చేయకుండా కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్స్ నుంచి పర్చేజ్ చేసి ట్రాన్సాక్షన్ ఐడీస్ రిసిప్ట్స్ని నాకు మెయిల్ చేయండి. మీకు 35 ప్రీమియం అండ్ ప్రో థీమ్స్ మీకు 35 వర్త్ $1000 కంటే ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ మీకు మెయిల్ ఐడికి మీకు ఫ్రీగా ఇస్తాను. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక మనం స్టార్టింగ్ వెళ్తే మనకు smartsmart.com మన వెబ్సైట్లో ఆల్రెడీ నేను బ్లాక్ ఫ్రైడే సంబంధించిన ఒక పేజ్ అనేది ఓపెన్ చేశాను. సో ఈ పేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో క్లెయిమ్ ఇయర్ బోనస్ అని పెట్టేసి ఇక్కడ మీకు పర్చేస్ చేయండి, హోస్టింగ్ అని పర్చేస్ చేసి ఇక్కడ ఈ మెయిల్ ఐడికి మీ రిసిప్ట్ని నాకు ట్రాన్స్ఫర్ చేయండి, నేను మీకు పంపిస్తాను. సో ఇక్కడ నేను రికమెండ్ చేసే టూల్స్ అండ్ సర్వీసెస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తుంటాను, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే మెయిల్స్లో వాళ్ళు ఏంటంటే మాకు బడ్జెట్ ఇంత ఉంది, సో ఇప్పుడు నేను బిగినర్ని స్టార్ట్ చేస్తున్నాను, ఇంకా నాకు స్టార్టింగ్ లేదు, సో నా ట్రాఫిక్ ఎంత ఉంది, సో అలాంటప్పుడు నాకు ఏ హోస్టింగ్ బాగుంటుంది, సో ఆఫర్స్ అనేవి చాలా ఉన్నాయి, అందులో ఏది చూస్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో కంప్లీట్గా దాని గురించి మాట్లాడదాం. సో ఎవరికి ఏ హోస్టింగ్ అనేది రికమెండ్ చేస్తున్నాను అండ్ ఎవరికి ఏ హోస్టింగ్ సూట్ అవుతుంది, దేని ప్రకారంగా వెళ్ళాలి, సో ఎవరికి ఏ ప్లాన్ సెట్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు ఈ వీడియో కంప్లీట్గా చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా చూడండి, సో మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోని సెకండ్ టైం రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ వీడియోలో కొంచెం ఆడియో ప్రాబ్లం అయింది. సో కంప్లీట్గా చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ ఉంది లిస్ట్ వచ్చేసి హోస్టింగ్. సో హోస్టింగర్ వచ్చేసి మనకి బ్లాక్ ఫ్రైడే సంబంధించి వాళ్ళకు 70% డిస్కౌంట్ ప్లస్ అండ్ అదేవిధంగా 10% అడిషనల్ డిస్కౌంట్ విత్ బ్లాక్ ఫ్రైడే కూపన్తో ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో ఈ కూపన్ అనేది యూట్యూబ్లో ఎక్కడ లేదు, అది మాత్రం పక్క. అండ్ అదేవిధంగా మనకి వీళ్ళకి షేర్ హోస్టింగ్ ఏదైతే ఉందో 115 రూపీస్ పర్ మంత్ ఉంది, ఇది కూపన్ తర్వాత 104 అవుతుంది. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ప్లాన్ హోస్టింగర్ ఇక్కడ లైట్ స్పీడ్ సర్వర్ అండ్ గూగుల్ క్లౌడ్లో హోస్టింగ్ని స్టోర్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక డిఫరెంట్ ఏంటంటే ట్రిక్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ హోస్టింగ్లో ఇక్కడ వర్డ్‌ప్రెస్ ఆప్టిమైజ్డ్ హోస్టింగ్లో మనకి ఏంటంటే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు. షేర్డ్ హోస్టింగ్ కంటే కూడా ఎక్కువగా వర్డ్‌ప్రెస్కి ఇస్తున్నారు. సో అదొక బెస్ట్ ఆప్షన్. సో చాలామంది తెలియక షేర్డ్ హోస్టింగ్ పర్చేజ్ చేస్తున్నారు. సో ఎవరైనా కానీ ఇప్పుడు పర్చేజ్ చేయాలనుకుంటే వర్డ్‌ప్రెస్ పర్చేజ్ చేయండి. సో మనం మోస్ట్ ఆఫ్ ది టైం మనం వర్డ్‌ప్రెస్లోనే వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో మీరు ఒకవేళ కోడింగ్ ద్వారా HTML ద్వారా వెళ్ళాలనుకుంటే షేర్డ్ వెళ్ళచ్చు. సో వర్డ్‌ప్రెస్ చేస్తాను అనుకుంటే ఇక్కడ వర్డ్‌ప్రెస్కి వెళ్ళచ్చు. కూపన్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ 89 రూపీస్ పర్ మంత్ అనేది పడుతుంది. అండ్ నెక్స్ట్ వందలు ఇచ్చే. సో ఇప్పుడు హోస్టింగర్ ఎవరెవరికి సెట్ అవుతుంది, సో ఎవరైతే జస్ట్ స్టార్ట్ చేస్తున్నారు బ్లాగింగ్ జర్నీ, కానీ బ్లాగర్ నుంచి వర్డ్‌ప్రెస్కి మైగ్రేట్ అవుతున్న వాళ్ళు, బడ్జెట్ టైడ్ ఉన్న వాళ్ళు, బెస్ట్ హోస్టింగ్ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు హోస్టింగర్కి వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫాస్ట్ కామెంట్. సో ఫాస్ట్ కామెంట్ ఎవరికి అనేది లాస్ట్లో చెప్తాను చూడండి. ఫాస్ట్ కామెంట్ ప్రజెంట్ ఇక్కడ వీళ్ళకు రోజుకు కూపన్ కోడ్ అని ఇస్తున్నారు. సో ఇక్కడ కూపన్స్ అనేది చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫాస్ట్ కామెంట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ ఫీచర్స్లో ఫ్రీ డొమైన్ ట్రాన్స్ఫర్. సో అక్కడ మీరు ఏదైనా గోగడాడీ కానీ నేమ్ చిప్ కానీ ఇక్కడ ఎక్కడైనా డొమైన్ పర్చేజ్ చేసి ఉంటే సో దాని ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ రెన్యువల్ టైంకి మీ ఇక్కడ నుంచి రెన్యువల్ చేసుకోవచ్చు. సో అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల మీకు ఒక 1000 రూపీస్ అనేది సేవ్ అవుతాయి. అండ్ SSD అండ్ క్లౌడ్. సో SSD స్టోరేజ్ క్లౌడ్లో ఉంటుంది. సో క్లౌడ్కి ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకి అప్ టైం కానీ సర్వర్ రెస్పాన్స్ టైం కానీ చాలా ఫాస్ట్ ఉంటుంది. దాని ప్రకారం మన ర్యాంకింగ్స్ అనేవి కూడా నెంబర్ 1కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి SSD క్లౌడ్ వల్ల. ఫ్రీ క్లౌడ్ ఫేర్ వేరియంట్. సో క్లౌడ్ ఫేర్ అనేది ఆల్రెడీ ఫ్రీ ఉంటుంది
కానీ మనకి ఏంటంటే మనకు క్లౌడ్ఫేర్లో అక్కడ సెటప్ చేయడం, ఇక్కడ సెటప్ చేయడం ఇదంతా ప్రాసెస్ లేకుండా మనకి ఇక్కడనే క్లౌడ్ఫేర్ అనేది ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఈజీగా 1 క్లిక్తో మనకి క్లౌడ్ఫేర్ అనేది ఇంటిగ్రేట్ అయిపోతుంది. నెక్స్ట్ cPanel. సో cPanelలో చాలామందికి ఇది అలవాటు ఉంది. సో cPanel అలవాటు ఉన్న వాళ్ళు cPanelకి వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ బ్యాకప్స్ ఉంటాయి అండ్ 24/7 సపోర్ట్. సో ప్రీమియం హోస్టింగ్ అండ్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. మైగ్రేషన్స్ సో ఫ్రీగా మైగ్రేట్ చేస్తారు. మీకు వేరే హోస్టింగ్ నుంచి ఈ హోస్టింగ్కి మైగ్రేట్ అవ్వాలనుకుంటే ఇది మంచి ఛాన్స్, మైగ్రేట్ అవ్వండి. అండ్ 100% మనీ బ్యాక్ గ్యారంటీ. సో మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్న హోస్టింగ్ నచ్చకపోయినా సో మీరు ఏదైనా టెస్ట్ చేయాలనుకుంటే టెస్ట్ చేయొచ్చు 45 days లోపు. సో టెస్ట్ చేయండి, మీరు రీఫండ్ అడిగితే కంప్లీట్గా రీఫండ్ ఇస్తారు. ట్రస్ట్ పైలట్ రివ్యూస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ముంబైలో ఒక డేటా సెంటర్ ఉంది. సో అదొక ప్లస్ పాయింట్ మనకి, ఎందుకంటే మనకి సర్వర్ రెస్పాన్స్ టైం కానీ అప్ టైం కానీ చాలా ఫాస్ట్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ మీరు ఇండియా నుంచి అయితే ఫాస్ట్ కామెట్ ఈజ్ మోస్ట్ రికమెండెడ్, ఎందుకంటే మీకు ట్రాఫిక్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ SSD క్లౌడ్ ఉంటుంది నెంబర్ 1, దగ్గర డేటా సెంటర్ ఉంది అండ్ సపోర్ట్ టీమ్ కూడా బాగుంటుంది. ఆన్ ది స్పాట్ మనకి చాట్లో లైవ్లో ఉంటారు. సో అదొక చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ ఫాస్ట్ కామెట్ అనేది మనకి దగ్గరలో ఉండడం ప్లస్ SSD అండ్ క్లౌడ్ ఉండడం. సో ఈ 2 ఫీచర్స్ అనేవి ఫాస్ట్ కామెట్ని మోస్ట్ రికమెండెడ్గా నేను చెప్తాను మీకు ఇండియా నుంచి ట్రాఫిక్ ఉంటే. సో ఇప్పుడు ఫాస్ట్ కామెట్ ఎవరెవరికి సెట్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫాస్ట్ కామెట్ అనేది 1 yearకి ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో, సో 1 year అమౌంట్ కంటే ఎక్కువగా నేను స్పెండ్ చేయలేను అన్న వాళ్ళు, 1 year కోసం చూసిన వాళ్ళు, అండ్ అదేవిధంగా SSD క్లౌడ్ ఇంటిగ్రేషన్తో చూస్తున్న వాళ్ళు, సో వాళ్ళు ఫాస్ట్ కామెట్కి వెళ్ళొచ్చు. సో ప్రీమియం హోస్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటుంది. అండ్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ మీకు ఇండియా నుంచి ఉంటే కళ్ళు మూసుకొని ఫాస్ట్ కామెట్కి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ గిగ్స్. సో గ్రీన్ గిగ్స్ అనేది వాళ్ళ సేల్ స్టార్ట్ అయింది. సో స్టేల్లో వీళ్ళు $2.49 అనేది పర్ మంత్ ఛార్జ్ చేస్తున్నారు. సో బిఫోర్ ద సేల్ 2.95 ఉండేది, 2.49 చేస్తున్నారు. సో సైడ్ గ్రౌండ్కి ఆల్టర్నేటివ్గా ఎవరైతే వెళ్ళాలనుకుంటారో, సో ఎందుకంటే సైడ్ గ్రౌండ్ అనేది ఇండియాలో బంద్ అయిపోయింది, ఇండియాలో వాళ్ళ సర్వీసెస్ అనేది స్టాప్ చేశారు. సో సైడ్ గ్రౌండ్కి ధీటుగా మీకు హోస్టింగ్ కావాలంటే గ్రీన్ గిగ్స్కి వెళ్ళొచ్చు. సో చాలామందికి గ్రీన్ గిగ్స్ తెలియకపోవచ్చు, కాకపోతే గ్రీన్ గిగ్స్ అనేది US అండ్ ఆఫ్రికా, UKలో చాలా పాపులర్ కంపెనీ. అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ ప్రీమియం హోస్టింగ్ కింద గ్రీన్ గిగ్స్ని రికమెండ్ చేస్తుంటారు. సో మీకు 30 days వరకు మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటుంది అండ్ అదేవిధంగా డైలీ బ్యాకప్స్ కూడా ఉంటాయి. ప్రీమియం హోస్టింగ్ మీకు SSD స్టోరేజ్ ఉంటుంది, రేట్ అండ్ స్టోరేజ్. సో మీకు సర్వర్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీ స్టోరేజ్ మాత్రం ఎక్కడికి వెళ్ళదు. అండ్ HTTP2 MariaDB PHP 7 వర్షన్ వాడుతున్నారు అండ్ లైట్ స్పీడ్ సర్వర్. సో అదొకటి మీకు ప్లస్ పాయింట్. అదేవిధంగా 24/7 సపోర్ట్. సో మీకు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏ హోస్టింగ్ ప్లాట్ఫామ్లో కూడా మీకు ఈ సపోర్ట్ అనేది ఎక్కడ దొరకదు. అదొకటి మాత్రం మీకు గుర్తుపెట్టుకోవాలి, సపోర్ట్ అనేది ఇంత మంచి సపోర్ట్ అనేది ఎక్కడ లేదు. సో 1 yearకి బెస్ట్ ఆప్షన్ గ్రీన్ గిగ్స్. ప్రీమియం హోస్టింగ్ సర్వీసెస్ కానీ అప్ టైం కానీ నెంబర్ 1 ఉండాలనుకుంటే మీకు గ్రీన్ గిగ్స్కి వెళ్ళొచ్చు. సో ఎవరైతే బడ్జెట్ స్పెండ్ చేయగలుగుతాం అండ్ మాకు మోస్ట్ మంచి ఫీచర్స్ కావాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, ప్రీమియం హోస్టింగ్ అంటే గ్రీన్ గిగ్స్కి వెళ్ళండి, ఇది ఒక లుక్ వేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చాలామందికి ఐడియా ఉంటుంది బ్లూ హోస్ట్. బ్లూ హోస్ట్ ఈజ్ నెంబర్ 1 రికమెండెడ్ బై వర్డ్ప్రెస్. సో వర్డ్ప్రెస్ ఇట్ సెల్ఫ్ రికమెండెడ్. సో మీకు ఏమైనా ఈకామర్స్ సైట్స్ కానీ ఇంకేమైనా కానీ ప్రీమియం సర్వీసెస్ కావాలనుకుంటే బ్లూ హోస్ట్కి వెళ్ళొచ్చు. సో బ్లూ హోస్ట్లో 3,500కి 1 yearకి వీళ్ళు హోస్టింగ్ ఇస్తున్నారు. అండ్ విధంగా ఒక డొమైన్ కూడా ఫ్రీ ఉంటుంది. సో మీరు లైఫ్ లాంగ్లో ఎప్పుడైనా కానీ ఆఫర్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, అదొకటి ప్లస్ పాయింట్ ఉంటుంది. వర్డ్ప్రెస్కి తగ్గట్టు ఆప్టిమైజ్ చేసి ఉంటుంది వర్డ్ప్రెస్ కూడా రికమెండేషన్ అండ్ 24/7 సపోర్ట్ అండ్ 30 days మీకు మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుంది. అండ్ మీకు ఒక $200 వర్త్ మార్కెటింగ్ కూపన్స్ అనేవి ఇస్తారు. సో గూగుల్ యాడ్స్ కానీ, బింగ్ యాడ్స్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ ఇలాంటి కూపన్స్ ఇస్తారు. సో $200 వర్త్. సో వాటిని మీరు యూజ్ చేసుకొని మీరు మీ కొత్త వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోవచ్చు, అదొక ప్లస్ పాయింట్. అండ్ అదేవిధంగా ఫోన్ కాల్ సపోర్ట్. సో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది అండ్ అదేవిధంగా లైవ్ చాట్ సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు సపోర్ట్ ద్వారా కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. మీకు 30 days మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుంది. సో ఎవరైతే బ్లూ హోస్ట్లో హోస్టింగ్ తీసుకోవాలనుకుంటారో అండ్ అదేవిధంగా బ్రాండ్ వాల్యూ చూడాలనుకుంటున్నారో, ఎవరైతే ఫోన్ కాల్ సపోర్ట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బ్లూ హోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లూ హోస్ట్ చాలా బాగుంటుంది. అండ్ రైట్ నౌ 65% అనేది వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సేల్స్ అనేవి మీకు లైఫ్లో ఎప్పుడు ఉండవు, ఇయర్కి ఒకసారి మాత్రమే ఉంటాయి. సో మిస్ అవ్వద్దు. ఈ సేల్ తర్వాత పర్చేజ్ చేసి అమౌంట్ అనేది లాస్ అవ్వద్దు, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో మీ దగ్గర అమౌంట్ ఉండి పర్చేజ్ చేయండి. 30 days వరకు మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది కాబట్టి మీకు 30 days లోపు మీరు ఆలోచించుకోండి, మీకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే రీఫండ్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ వచ్చేసి ఇంటర్ సర్వర్. సో చాలామంది అడిగేది ఏంటంటే మేము ఇయర్లీ స్పెండ్ చేయలేము, సో మాకు మంత్లీ కావాలి అండ్ రెన్యువల్ ప్రైజెస్ కూడా సేమ్ ఉండాలి
ఫీచర్స్ కూడా బాగుండాలి. అలాంటప్పుడు మాకు ఏది కావాలని చాలామంది అడిగారు. సో అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఒకేసారి అమౌంట్ స్పెండ్ చేయాలని వాళ్ళు చాలామంది ఉంటారు. బ్లాగర్లో ఉండి వాళ్ళు డైరెక్ట్గా వర్డ్ప్రెస్కి వెళ్ళాలంటే థౌజండ్స్లో అమౌంట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే interserver.netకి వెళ్ళొచ్చు. ఇక్కడ 50% రైట్ నో సేల్ ఉంది. సో $5 per month ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా 50% ఆఫ్ ఇచ్చారు. ఫ్లాట్ 50%, $2.5 per month ఫర్ లైఫ్. సో ఫర్ లైఫ్ అని ఇక్కడ ఎందుకంటే $2.5 మీకు రిజిస్టర్ అయితే సో మీకు లైఫ్ లాంగ్ ఇదే ప్రైస్ ఉంటుంది. ప్రతి మంత్ మీరు అమౌంట్ లైఫ్ లాంగ్ మీకు సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. సో ప్రైజెస్ అనేవి చేంజ్ అవ్వవు. అండ్ మోస్ట్ ఆఫ్ ది మీకు ఏంటంటే ప్రైస్లో గ్యారంటీ. సో అది చెప్పాను కదా. సో ఫ్యూచర్లో వీళ్ళు మరి సేల్ తర్వాత ఈ ప్రైస్ అనేది $5 అవుతుంది. కానీ మీకు మాత్రం లైఫ్ లైన్ $2.5 ఉంటుంది. అన్లిమిటెడ్ డొమైన్స్ యాడ్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ స్టోరేజ్, ఫ్రీ వెబ్సైట్ మైగ్రేషన్ అండ్ 30 days మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు interserver.net. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్వేస్. సో చాలామంది అడిగేది ఏంటంటే ప్రీమియం హోస్టింగ్ కావాలి, క్లౌడ్లో ఇంటిగ్రేషన్ అయి ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు. సో క్లౌడ్లో ఒకటి ఫాస్ట్ కామెట్ అండ్ రెండవది క్లౌడ్వేస్. సో క్లౌడ్వేస్ ఏంటంటే క్లౌడ్వేస్లో నాకు నచ్చింది ఏంటంటే మనకి అవర్లీ లేదా మంత్లీ అని ఇక్కడ మీకు చేంజెస్ ఉన్నాయి. సో అవర్లీ ఏంటంటే ఎవరైతే యూజర్ మన వెబ్సైట్లో ఒక 1 hour మన యూజర్ ఒక వెబ్సైట్ యూజ్ చేస్తుంటే ఆ 1 hourకి మీరు ఇంత హోస్టింగ్కి ఇంత పే చేయాల్సి ఉంటుంది. సో ఈ అమౌంట్ ఎంత అనేది మనకి ఇండియన్ కరెన్సీలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మీకు చూడొచ్చు 1 hourకి ₹1 అనమాట. సో ఈ రకంగా మీరు కౌంట్ చేసినా కానీ మంత్లీ 700 hours అవుతుంది. అది టోటల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 700 అవుతుంది. ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్కి వచ్చేస్తుంది మీకు $10 per month. సో చేంజెస్ ఏమి ఉండవు. సో మీరు పర్ మంత్ $10 పెట్టుకోండి సరిపోతుంది. మనకి 1 GB ర్యామ్ ఉంటుంది, 1 core ప్రాసెసర్ ఉంటుంది, 25 GB SSD స్టోరేజ్ ప్లస్ బ్యాండ్విడ్త్ 20 GB సరిపోతుంది. సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే మనకి క్లౌడ్వేస్ అనేది ఎప్పుడు మనకి ఆఫర్స్ ఉండవు. సో ఫస్ట్ టైం వీళ్ళు 4 monthsకి 40% ఇస్తున్నారు. అది కూడా ఇయర్లీ కాదు, 4 monthsకి ఇస్తున్నారు. సో ఎందుకంటే అంత ప్రీమియం హోస్టింగ్ ఇక్కడ మీకు డిజిటల్ఓషన్, గూగుల్ క్లౌడ్, AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, వల్చర్, లైనోడ్. సో ఇక్కడ మీరు వెళ్తే వల్చర్కి వెళ్ళొచ్చు, గూగుల్ క్లౌడ్కి వెళ్ళొచ్చు, అమెజాన్ వెబ్ సర్వీసెస్, డిజిటల్ఓషన్ కూడా వెళ్ళొచ్చు. సో ఇవన్నీ సర్వర్స్ ఇవి డైరెక్ట్గా ఇంటికి మనకి సెటప్ అదంతా అవసరం లేకుండా డైరెక్ట్గా సెటప్ చేసి మనకి ఇచ్చేస్తారు. సో అదొక ప్లస్ పాయింట్. $10 per month ఉంటుంది. సో ప్రీమియం సర్వీసెస్ కావాలని అడుగుతున్నారు ఎవరైతే కామర్స్ వెబ్సైట్స్ కానీ హెవీ ట్రాఫిక్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఈ క్లౌడ్వేస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంతమంది ఏమడుతున్నారంటే బ్రదర్ మేము ఒక కిరాణా షాప్ నడుపుతున్నాము, ఒక చిన్న బిజినెస్ ఉంది. సో మాకు సింగిల్ వెబ్సైట్ తప్ప మేము ఫ్యూచర్లో ఎటువంటి వెబ్సైట్ క్రియేట్ చేయము, మాకు ఓన్లీ ఒకటే వెబ్సైట్ కావాలి. సో మీరు ఏం చెప్తున్నారంటే ప్రీమియం హోస్టింగ్ తీసుకోండి, అన్లిమిటెడ్ వెబ్సైట్ తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. కానీ మాకు ఫ్యూచర్లో ఏం వెబ్సైట్స్ క్రియేట్ చేయము. సో అలాంటప్పుడు మేము ఏం ప్లాన్కి వెళ్ళాలి, మాకు అమౌంట్ బడ్జెట్ అవసరం ఉంటుంది, సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఓన్లీ ఒకటే వెబ్సైట్ క్రియేట్ చేస్తానని అంత గట్టిగా ఉన్నప్పుడు సింగిల్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. సో సింగిల్ వెబ్సైట్ అన్నప్పుడు ఇక్కడ హోస్టింగ్లోకి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ హోస్టింగ్లో ఏంటంటే మనకి కొన్ని రిసోర్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇక్కడ మీకు వర్డ్ప్రెస్లో కనిపించట్లేదు. షేర్డ్ హోస్టింగ్లో మీకు రిసోర్సెస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను అండి, కొన్ని తగ్గిపోతాయి. సో ఇక్కడ చూడొచ్చు మీకు టూ డేటాబేస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ అన్లిమిటెడ్ డేటాబేస్ ఉంటుంది. ఇక్కడ SSH యాక్సెస్ లేదు. అండ్ అదే ఇంకా బ్యాండ్విడ్త్ కూడా 100 GB వరకే ఉంటుంది. సో డొమైన్ కూడా ఫ్రీ ఇవ్వట్లేదు. ఇక్కడ 1 email అకౌంట్ ఉంటుంది. ఈమెయిల్ అకౌంట్స్ అనేవి అవసరం అవుతాయి. సో 1 yearకి ఒకటే వెబ్సైట్స్ కావాలన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఫాస్ట్ కామెట్ ఉంది కదా, సో ఇక్కడ ఫాస్ట్ కామెట్లో వెళ్ళండి. మీకు ఫాస్ట్ కామెట్లో చీప్ ప్రైజెస్లో ఉంటాయి. అండ్ అదేవిధంగా మీకు పర్ఫార్మెన్స్ పరంగా ఏదైతే ఇక్కడ ప్రీమియం హోస్టింగ్ ఉంది కదా, సో ఈ ప్రీమియం ప్లాన్కి ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవి ఇక్కడ మీకు ఈ సింగిల్ హోస్టింగ్ ప్లాన్లో కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఎవరైతే చాలా బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఈ ప్లాన్కి వెళ్తారు. కానీ ఇక్కడ రికమెండ్ చేయను, ఎందుకంటే మీకు సర్వీసెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో మీరు వెళ్ళొద్దు, అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు. సో అది నేను చెప్పేది. సో మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఫాస్ట్ కామెట్లో ఇక్కడ $2.95 ఉంది కదా, సో ఇదైనా వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ ఇంటర్సర్వర్లో కూడా మీకు 2.50 ఉంది. కాకపోతే ఇక్కడ మీకు ఇంకొక 50 cents ఎక్కువ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు దీనికే వెళ్ళండి, బాగుంటుంది. సింగిల్ వెబ్సైట్స్కి వెళ్ళినా కానీ మీకు బాగుంటుంది ఇక్కడ. సో ఈ ప్లాన్కి వెళ్ళండి. ఓన్లీ సింగిల్ హోస్టింగ్ మాత్రమే హోస్ట్ చేస్తా అనుకున్న వాళ్ళు ఈ ప్లాన్కి వెళ్ళండి. ఈ ప్లాన్ అనేది ఓవరాల్గా ఎంత ప్రైస్ పడుతుందో ఇప్పుడు చూపిస్తాను. CW. సో నేను ర్యాండమ్గా ఒక డొమైన్ ఇచ్చేసాను. నేను ఇంకా 12 months పెట్టుకున్నాను. ముంబై పెట్టుకోండి మనకి డేటా సెంటర్ అనేది. సో ఇక్కడ ఎక్స్ట్రాస్ యాడ్ చేస్తుంటే అవి తీసేయండి.
ఓవరాల్గా పేమెంట్ వచ్చేసి $35. సో $35 అనేది చాలా లో అమౌంట్ అని చెప్పాలి. $35 అనేవి టోటల్గా 2500 అవుతుంది. సో ఇక్కడ ఈ హోస్టింగ్ వెళ్ళండి, $35 పర్ మంత్, మీరు $35 పర్ ఇయర్ పెట్టుకోండి. సో సింగిల్ హోస్టింగ్ మీకు ఒకటే వెబ్సైట్ అన్నప్పుడు ఇక్కడ వెళ్ళండి, మీరు మినిమం ఇన్వెస్ట్ చేయండి. సో ఇక్కడ మీరు హోస్టింగ్లో చూసుకుంటే మనకి చాలా చీప్ ఉంటుంది, ఆల్మోస్ట్ $1300 ఆ రేంజ్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను రికమెండ్ చేయండి. సో మీకు సర్వీసెస్ అనేవి ఇక్కడ రావట్లేదు. సో అదే నేను చెప్పేది, మీకు లాస్ అవుతారు. సో ఇక్కడ వన్ ఇయర్కి పెట్టేస్తే 1400 అవుతుంది. సో 48 మంత్స్కి అయితే మీకు అది కూడా చాలా చీప్గా ఉంటుంది కాబట్టి నేను రికమెండ్ చేయను. సో హోస్టింగ్లో 1 ఇయర్కి తీసుకోవాలనుకుంటే సింగిల్ హోస్టింగ్కి సో రిసోర్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో అదొకటి. సో ఓవరాల్గా ఇది గ్యాస్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి. అండ్ సేల్ అనేది ఎండ్ అవుతుంది, మర్చిపోవద్దు, పర్చేస్ చేయండి. సో సేల్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుని, అదేవిధంగా ఇంటర్ సర్వర్ కూడా మనకి November 30కి సేల్ ఎండ్ అవుతుంది. యూజ్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.